వారాహి అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్న టైం లేక పూజించుకోలేని వారు చాలామంది ఉన్నారు. అమ్మవారిని ఈ నామాన్ని నిద్రపోయే ముందు పఠించినట్లయితే తెల్లవారు లేచేసరికి అద్భుతమైన మార్పును మీరే చూస్తారు. అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోయిన తర్వాత మనకి వారాహి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. ఏ పనులు చేసినా మనకు కలిసి వస్తాయి. ఏ పని చేసినా కలిసి రాని వాళ్ళు, ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంటే వారాహి అమ్మవారిని ఈ నామాన్ని జపిస్తూ నిద్రపోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటారు. మన ఇంట్లో వాళ్ళకు ఎలాంటి సమస్యలు రాకుండా వారాహి అమ్మవారు మనల్ని కాపాడుతారు. నిద్ర రాని వాళ్లకు కూడా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. తెల్లవారు తర్వాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని మొదలు పెడతారు. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులను వారాహి అమ్మవారు తీసుకొని వస్తారు. అపరంజిత 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 అని అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోతే అమ్మవారు కటాక్షం లభిస్తుంది. ఎలాంటి పూజలు చెయ్యలేమని అనుకున్న వారు వారాహి అమ్మవారి ఈ యొక్క నామాన్ని అపరంజిత అపరంజిత అని అనుకుంటూ నిద్రపోవాలి. మనసు పెట్టి అమ్మవారి నామాన్ని పఠించినట్లయితే మనకు అంతా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి నామాన్ని పఠించి ఫలితంతో పాటు అమ్మవారి ఆశీస్సులు పొందండి. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. వారణాసిలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులను లోపలికి అనుమతించరు. కేవలం బయట నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారిని నేరుగా చూస్తే ఆ ఉగ్రరూపాన్ని తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదని పూజారులు చెబుతున్నారు. దేశంలో వారాహి అమ్మవారి ఆలయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మన వీధుల్లో రామాలయాలు, శివాలయాలు ఉంటాయి, కానీ వారాహి అమ్మవారి ఆలయాలు ఉండవు. వారాహి అమ్మవారి ఆలయాలు చాలా ప్రత్యేకం. వారాహి అమ్మవారికి కేవలం ఉదయం, రాత్రి సమయాల్లో మాత్రమే పూజలు చేస్తారు. ఎందుకంటే పగలు అమ్మవారు భక్తులను రక్షించే పనిలో ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండడానికి జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డికోడింగ్ ఫ్యాక్ట్స్.